కాళేశ్వరం అవకతవకలపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఈ నివేదికకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టద్దంటూ హైకోర్టు ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు హైకోర్టు సంచలన తీర్పు అని చెప్పుకోవచ్చా బీఆర్ఎస్ ఒకటి? సత్యమేవ జయతే, అంతిమంగా సత్యమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే బీడుబడ్డ తెలంగాణను పచ్చబడేయాలని, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాలని చెప్పి కేసీఆర్ గారు ఒక బృహత్తరమైనటువంటి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి దిగువ ఉన్నటువంటి గోదావరిని ఎగువకు పారించడానికి ఆయన ఒక చైన్ ఆఫ్ రిజర్వాయర్స్ నిర్మాణం చేశాడు. గోదావరిని చేయి పట్టుకొని తెలంగాణ మొత్తం నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాళేశ్వరం యొక్క ఫలితం ఏందో తెలంగాణ అనుభవంలో ఉంది. ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా మారిన తర్వాత ఈరోజు కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కాళేశ్వరంలో ఒక్క ఎకరా కూడా పారడం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు, 2 పిల్లర్లు ఉంగినాయి కాబట్టి 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి గోదావరిలో అని చెప్పేటువంటి వాదన ఏదైతుందో ఆ వాదన ఒక పిచ్చి వాదన అని చెప్పి ఈరోజు కోర్టు స్పష్టం చేసింది. అంటే ఆ రోజు ఏం చేశారు మీరు? ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పేసి కేసీఆర్ గారి బురద వెళ్ళడము, కమిషన్ వేయడము, కమిషన్ల పేరు మీద ఎంక్వైరీలకు పిలవడము, మా నాయకులను నానా ఇబ్బందులను పెట్టడము, ఇదంతా చేశారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత మీరు ఏం మాట్లాడతారు? అంటే కమిషన్ అనేది ఒక కీలుబొమ్మ. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఒక చిత్తు కాగితం అని చెప్పి కోర్టు ఏదైతే పేర్కొన్నదో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సమయాన్ని వృధా చేయకుండా ఆ కుంగినటువంటి 2 పిల్లర్లను రిపేర్ చేసి మళ్ళీ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ బరాజెస్ని ఫంక్షన్లోకి తీసుకొస్తే తప్పకుండా మరి ఏ కరువు వచ్చినా కూడా తెలంగాణ ఎదుర్కోగలుగుతుంది. తెలంగాణ ఇట్లనే 10 కాలాల పాటు పచ్చగా నిలబడగలుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏదైతే జైతలకు సంబంధించిన పర్యటన ఉందో, అంటే కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఇది కాళేశ్వరం కాదు, కోలేశ్వరం. దీంట్లో లక్షలాది కోట్లతోటి అవకతవకలు జరిగినాయి. కోర్టులో ఏ చెప్పినప్పటికైనా కాళేశ్వరాన్ని మొత్తము దీని ఒక స్కామ్ లాగా చేసిరో, దీంట్లో నిధులు దొబ్బి తిన్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీని మీద ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అయితే కాళేశ్వరంలో ఉపయోగం ఏం లేకపోతే 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా ఎట్లా మారింది? 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డాయి కదా. మరి ఈరోజు జిఎస్డిపిలో నెంబర్ 1గా ఎట్లా మారింది? పర్ క్యాపిటల్లో నెంబర్ 1గా ఎట్లా మారింది? విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా ఎట్లా మారింది? ధాన్యం పండించడంలో దేశంలో నెంబర్ 1గా ఎట్లా మారింది? దీనికి సమాధానం ఉందా అసలు రేవంత్ రెడ్డి గారి దగ్గర? ఇంతసేపు రాజకీయమైనటువంటి ప్రేలాపనలే తప్ప వాస్తవాన్ని ఆలోచించేటువంటి ఒక పరిస్థితి ఉందా అసలు? ఇది బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి తెలంగాణ. ప్రజలు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. ఎట్లా సాధ్యమైంది అది? నీకు ఐడియా లేదు ఏం చేయాలనే దాని మీద ఐడియా ఉన్న వాళ్ళ మీద బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నావు. దానికి హైకోర్టు తీర్పే ఒక గట్టి సమాధానం అవుతుంది. హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అనుకోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని రేవంత్ రెడ్డికి అంటారు కదా, చెప్పు దెబ్బ. ఏదైతే కాళేశ్వరం పేరు మీద ఈరోజు అంటారు కదా, గాడిదని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినాం. ఆ దాని మీదనే ఈరోజు వచ్చి కూర్చున్నాడు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మొహం ఎక్కడ పెట్టుకున్నాడు? కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోతే ఈ 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం ఎన్ని ప్రాజెక్టులలో వాటర్ వస్తే మరి ఎట్లా పంటలు వండుతున్నాయి? కాబట్టి కోర్టు అసలు హరీష్ అన్నకు, బాపు కేసీఆర్కు, స్మిత అగ్రవాల్ ఆమె ఐఏఎస్ ఆఫీసర్, వీళ్లకు ముగ్గురికి క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక నీ దొంగ మాటలు ఆపి ప్రజలకు ఏం చేస్తాను? కాళేశ్వరం మీద అయితే ఎంతైతే దొంగ మాటలు చెప్పినావో న్యాయస్థానం నుంచి కూడా మాకు క్లీన్ చిట్ వచ్చింది. బాపు కేసీఆర్ నిప్పు
నిప్పుకు చెదలు పట్టదు. నిప్పు కాబట్టే చెదలు పట్టదు. మన జగిత్యాలలో మీటింగ్లోనే చూసుకున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు అసలు ఏంది, అసలు జనాలు నిన్ను ఎంత అంటారు కదా చీకొడుతున్నారో మన జగిత్యాలలోనే తెలిసిపోయింది. జీవన్ రెడ్డి గారు ఎట్లయితే మా దాంట్లో వచ్చిండ్రో నిన్ను ప్రజలు ఎంతవరకు ఆదరించిండ్రు. బాపు కేసీఆర్ అంటారు కదా ఒక ఉద్యమకారుడు, ఒక సింహం బయటికి వస్తే ఎట్లుంటుందో, ఎట్లా గర్జిస్తే ఎట్లా ఉంటుందో, నువ్వు చేసే అరాచకాలు ఒక్కొక్కటి హాయిగా కూర్చొని ఇంత అంటారు కదా కొన్ని మైళ్ళ దూరం అయినా కానీ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు లక్షల మంది వచ్చి ఆయన అంటారు కదా ఏడాదికి అంటారు కదా బాబు ఫామ్. నువ్వు ఎప్పుడు బాపు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. కాళేశ్వరం స్పెల్లింగ్ రాదు వానికి. కాళేశ్వరం స్పెల్లింగ్ చెప్పు రేవంత్ రెడ్డి, ఫస్ట్ అది నేర్చుకో. పోయి అక్కడ పోయి సేమ్ బాపు పెట్టిన సభ టైంలోనే పోయి ఆడ కూర్చొని వాళ్ళని అడుగుతున్నాడు. ఇది అంటారు కదా సేవ్ చేసుకోవాలన్నా సేవింగ్ చేసుకోవాలన్నా, సేవ్కు సేవింగ్కు అంతరం తెలవని మూర్ఖుని ఈరోజు తెలంగాణ ప్రజలు చేసుకున్నారు. కాళేశ్వరం మీద మా బాపు కేసీఆర్ కడిగిన ముత్యంలాగా ఈరోజు కాళేశ్వరం అంటేనే అంటారు కదా ఇరిగే అసలు ఆయన కట్టినన్ని ప్రాజెక్టులు మీరేం చేసిండ్రు ఇప్పటివరకు ప్రజలకి ఈ 2.5 అర్థంలో అన్ని జూటా మాటలు చెప్పి బాపు కేసీఆర్ని బద్లాం చేసి బట్టగాల్సింది. కానీ ఈరోజు కోర్టు న్యాయస్థానము ఆయనకు తీర్పునిచ్చి బాపుకే అంటారు కదా ఆయన స్థాయి ఎక్కడ వరకు ఉండాలో ఆ స్థాయిలో బాపును పెట్టిండ్రు. నాయన రేవంత్ రెడ్డి, ఇక నీ దొంగ మాటలు జూటా మాటలు, నీ ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ పట్టుడు పోయినావు చూడు, అది రేపో ఎల్లుండా ఉంటుందంట. దాని గురించి నువ్వు ఎక్కడ పోయి కాళ్ళు మొక్కుతావు, మళ్ళీ మోదీ గాంధీ గోదిలో కూర్చుంటావా, రాహుల్ గాంధీ గోదిలో కూర్చుంటావా, అది చూసుకోండి ఫస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తుంది. కాళేశ్వరం కమిషను, కరెంటు మీద కమిషను, ఈకార్ఎస్ మీద కమిషను, ఇంకో దాని మీద కమిషన్లు వేసి కాలయాపన చేస్తుంది తప్పించి ఇక్కడ ఏం పరిపాలన జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటున్నామంటే ఈరోజు కాళేశ్వరం అంటే ఒక ప్రాసెస్, అదంతా ఒకటి కాదు కదా. సో ఈరోజు మేడిగడ్డలో ఉన్న 2 పిల్లర్లు కూలితే పర్రవాస్తే ఆ 2 పిల్లర్లను 3 సంవత్సరాలు అయినా నువ్వు రిపేర్ చేయకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది అన్నావు కదా. ఈరోజు మరి మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఈరోజు గంధమల్ల ప్రాజెక్ట్ కాడ పోయి నువ్వు ఓపెన్ చేసినావు కదా, గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్ళు ఎట్లా వస్తాయి? అంటే కాళేశ్వరం అనే దాని మీద ఒక కమిషన్ వేసి కాలయాపన చేస్తున్నావు ఒకటి. రెండోది గోష్ కమిషన్ ఏం చెప్తుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా హైకోర్టే చెప్పేసింది కదా, నువ్వు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి ఒక చెంప చెల్లుమనే తీర్పు ఈరోజు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, ఇచ్చిన గ్యారంటీల మీద, వారంటీల మీద పనిచేయాలి తప్ప ఈ కాలయాపన చేసుకుంటూ పరిపాలన చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఇంకోటి, ఈరోజు నీకు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు 30 టీఎంసీలు హైదరాబాద్ తీసుకొస్తా అంటున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న సాగర్కు? కాళేశ్వరం నుంచి రావాలి కదా. కాళేశ్వరం అంటే ఏంటిది? మేడిగడ్డ, సుందిల్లా, ఇది గోయింగ్ అన్నది పెద్ద ప్రాజెక్ట్. దీన్ని తీసుకుపోయి నువ్వు మేడిగడ్డ కన్స్ట్రక్ట్ చేసి ఆ 2 పిల్లర్లు తీసుకుపోయి ఈ 2 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తున్నావు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు కమిషన్ల పేరు మీద, నువ్వు ఇంకో దాని పేరు మీద నువ్వు ఏం చేసినా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కోర్టు అల్టిమేట్గా కోర్టే ఈరోజు ఏం తీర్పిచ్చిందో కాంగ్రెస్ పార్టీకి చెల్లమన్నట్టు అయింది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఆ 2 పిల్లర్లు ఏవైతే పర్రబాసినాయో 4 సిమెంట్ బత్తాలు, ఇసుక బత్తాలు, 4 మేస్త్రీలను తీసుకుపోయి రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్లు కావాలా, నీళ్ళ కోసం మేము పోరాటం చేసినారు. ఇంకో విషయం ఏమంటుండంటే ఈరోజు మూసీ నదిని సుందరీకరణ చేస్తా, నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తాంటారు. గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఫ్రమ్ ద కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా ఏదైతే ఉందో, ఎల్లంపల్లి, మల్లన్న సాగర్ అక్కడి నుంచే రావాలి కదా. అంటే ఇంత స్పష్టంగా ఉన్న అర్థమైనా కూడా ఈరోజు ఓన్లీ పరిపాలన చేతగాక కమిషన్ల పేరు మీద నువ్వు కాలయాపన చేస్తున్నావు. అదేవిధంగా డిక్టేటర్షిప్ పాలిటిక్స్ చేస్తున్నావు. అంటే నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే జరగాలి. ఇదన్నిటికి కూడా ఈరోజు హైకోర్టు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తాం. అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కోసం ఆనాడు నుంచి అయినా ఈనాటి వరకైనా ఎప్పటికైనా తెలంగాణ ప్రజల కోసం తప్పించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిందంటే కేసీఆర్ గారు ఈ ప్రజల గురించి ఆలోచించి కట్టిండు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి పదే కేసీఆర్ గారు బదనాం చేసి ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ను మొదటి నుంచి కూడా
మా పార్టీ కావచ్చు మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భంలో అది పీసీసీ కమిషన్గా వేసుకోరు తప్ప కేసీఆర్ గారు ఏనాడు కూడా ఏ తప్పు కూడా చేయడు. 100% ఎప్పుడైనా ఆ తీర్పును పాజిటివ్గా మాకు వస్తుందని చెప్పి ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది. కాలం కొద్ది రోజులు పట్టినా కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగానికి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం నిధులు నియామకాలు అయితే ఏదైతే ఉద్యమం జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక నీళ్ళ కోసం తప్పించిన నాయకుడు, ఒక రైతు నాయకుడుగా వ్యవసాయం గురించి పూర్తిగా తెలిసిన నాయకుడు, రైతాంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక రకాలుగా అబండాలు వేసి కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజల ముందర బదనాం చేసే కార్యక్రమం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు చెంప చెల్లు మనట్టు ఇలా హైకోర్టు తీర్పుంది. ఎవడైనా మాట్లాడితే కూడా రేపు పొద్దుగాల కూడా చెంప చెల్లు అనిపిస్తారు బీఆర్ఎస్ నాయకులు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకుడు ఎక్కడ కూడా ఎటువంటి తప్పేళ్ళు ఆనాడే తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించింది కదా. కాబట్టి కాళేశ్వరంలో ఎక్కడ కూడా అవినీతి జరగదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా చూస్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఆ తర్వాత కూడా ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తారు. సో ఇది బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నటువంటి విషయం. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు న్యాయస్థానం హైకోర్టు తిప్పికొట్టింది. హరీష్కి కేసీఆర్కి ఊరడించిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నిజాయితీ ఇందులో ఎట్లాంటి అవకతవకలు, ఎట్లాంటి ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టి ఎట్లాంటి అవకతవకలు లేదు కాబట్టి ఈరోజు హైకోర్టు మాకు న్యాయం చేసిందని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.